వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను నందిని. దాసరి నారాయణరావు ఈ పేరు ఒక చరిత్ర, ఒక సంచలనం. క్రమశిక్షణకు, కష్టపడే తత్వానికి మారుపేరు. రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, గీత రచయితగా, స్క్రీన్ ప్లే రైటర్గా, మాటల రచయితగా, పత్రికా సంపాదకుడిగా, నిర్మాతగా, రాజకీయ నాయకుడిగా, కేంద్ర మంత్రిగా, అబ్బో ఒకటా రెండా ఆయన పోషించని పాత్ర అంటూ ఏదీ లేదు. సినీ రంగంలో ఉన్నప్పుడు ఎన్నో అవార్డులు, రివార్డులు. దేశ చరిత్రలో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్న గొప్ప వ్యక్తి. పాలకొల్లులో 1947 మే 4వ తేదీన దాసరి నారాయణరావు జన్మించారు. చాలా కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా తన జీవితాన్ని తానే తీర్చిదిద్దుకోవడమే కాక వందలాది మందికి ఉపాధి కల్పించిన మహోన్నత వ్యక్తి. పదుల సంఖ్యలో దర్శకులను, నటీ నటులను వెలుగులోకి తెచ్చిన గొప్ప వ్యక్తి. ఉత్సాహంతో ఉరకలేసే మెరికలాంటి యువకులను పాత్రికేయ రంగంలో ప్రోత్సహించి, జర్నలిజంలో సరికొత్త ఒరవడి సృష్టించి, సామాన్యుల పక్షాన అసామాన్య పోరాటం చేసిన కలాం యోధుడు దాసరి నారాయణరావు. అడిగిన వారికి, అడగని వారికి సహాయం చేసిన గొప్ప వ్యక్తి దాసరి నారాయణరావు. ఎవరు ఎక్కడి నుండి వచ్చినా, ఏ కులం వారైనా ప్రతిభ ఉందంటే చాలు వెన్ను తట్టి ప్రోత్సహించి వారి అభివృద్ధికి బాటలు వేసిన మంచి మనిషి దాసరి. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం నెంబర్ 1 న్యూస్ దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు గారికి ఘన నివాళులు అర్పిస్తోంది. జగత్ జట్టీలతో సంభాషణ రచయితగా సినీ రంగంలోకి ప్రవేశించారు. తన 4 దశాబ్దాల కెరీర్లో దాసరి 150కి పైగా చలనచిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రపంచంలో అత్యధిక చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు ప్రపంచ రికార్డును సాధించారు దాసరి. దర్శకరత్న అనే బిరుదుతో దాసరి నారాయణరావు ప్రసిద్ధి చెందారు. తన చిత్రాల ద్వారా లింగ వివక్ష, కులతత్వం, అవినీతి మరియు అన్యాయం వంటి సామాజిక సమస్యలను ప్రస్తావించినందుకు గుర్తింపు పొందారు. దాసరి నారాయణరావు 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, రఘుపతి వెంకయ్య అవార్డుతో సహా 16 నంది అవార్డులు మరియు జీవిత సాఫల్యంతో సహా 5 ఫిల్మ్ఫేర్ అవార్డులు అందుకున్నారు. తెలుగు సినిమాలో తన రచనలతో పాటు నారాయణరావు స్వరగ్ నరక్, జ్యోతి బనే జ్వాల, ఆజ్కా ఎమ్మెల్యే రామ్ అవతార్, ఆశా జ్యోతి వంటి హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. దాసరి దర్శకత్వం వహించిన తాండ్ర పాపారాయుడు, సూరిగాడు చిత్రాలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో పనోరమా విభాగంలో ప్రదర్శించబడ్డాయి. 1983లో దాసరి దర్శకత్వం వహించిన మేఘ సందేశం ఇండియన్ పనోరమా, తాస్కెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ మరియు మాస్కో ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలుచుకుంది. తన కెరీర్లో ఆయన అనేక తెలుగు మరియు తమిళ చిత్రాల్లో కూడా నటించారు. సినిమాలకు ముందు దాసరి నాటక రంగాల్లో పనిచేశారు. నటుడిగా మారడానికి చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించారు. ఒకానొక సమయంలో 25 చిత్రాలకు గోస్ట్ రైటర్గా పనిచేశారు. దాసరి 2006లో రాజ్యసభకు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రివర్గంలో బొగ్గు మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి అయ్యారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సన్నిహితుడిగా దాసరి మెలిగారు. 2004లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరోసారి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. 1974లో తాతా మనవడు సినిమాకు నంది అవార్డు, స్వర్గం నరకం సినిమాకు ఉత్తమ చిత్రంగా బంగారు నంది బహుమతిని, 1983లో మేఘ సందేశం చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డు, 1992లో మామగారు చిత్రానికి గాను ఉత్తమ నటుడిగా నంది అవార్డును దాసరి అందుకున్నారు. 1986లో తెలుగు సంస్కృతి, తెలుగు చిత్ర రంగంకు ఆయన చేసిన సేవలకు గాను ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్ను పొందారు. తారక ప్రభు పబ్లికేషన్ను స్థాపించి 1984లో ఉదయం దినపత్రికను దాసరి నారాయణరావు ప్రారంభించారు. ఆర్థిక సమస్యల వల్ల అప్పటి ఒంగోలు పార్లమెంట్ ఎంపీ మాగంట సుబ్బరామిరెడ్డికి ఉదయం దినపత్రికను అమ్మారు. ఆ రోజు ఆయన తన సొంత బిడ్డ దూరమైనట్లుగా బాధపడ్డారు. మాగుంట సుబ్బరామిరెడ్డి ఆధ్వర్యంలో కొన్నాళ్లు నడిచిన ఉదయం 1995 మే 23న మూతపడింది. తన చివరి రోజుల్లో ఉదయం దినపత్రికను తిరిగి ప్రారంభించాలని దాసరి తీవ్రంగా ప్రయత్నించారు. దురదృష్టవశాత్తు ఆ కోరిక తీరకుండానే 2017 మే 30న అనారోగ్యంతో దాసరి కన్నుమూశారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, యావత్ భారతదేశంలోని చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను ఏర్పరచుకున్న దాసరి నారాయణరావు స్మరణీయుడు, అనుసరణీయుడు. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజికాస్త్రం.
సామాజిక అస్త్రం